హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ జరిగింది కదా, వాటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చేయబోతున్నా. ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఓకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టాప్ 5 క్వశ్చన్స్ అంటే ఇక్కడ మెయిన్గా ఏవైతే మ్యాక్సిమం రిపిటేషన్ అయి ఉంటాయో ఆ క్వశ్చన్స్ ఒకసారి నీట్గా డిస్కస్ చేస్తా. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ఫస్ట్ లైక్ చేసి ఈ వీడియో చూడండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను ఆల్రెడీ. అది కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇంకొక పాయింట్, ఈ టాప్ 5 క్వశ్చన్స్ ఓన్లీ గ్రూప్ డీకేనా సార్ అంటే రాబోతున్న ఏఎల్పికి, సెక్షనల్ కంట్రోలరు, నెక్స్ట్ టెక్నీషియన్, ఓకే, వీటన్నిటికీ ఎగ్జామ్స్కి అన్నిటికీ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా అండి? ఫస్ట్ లైక్ చేసి చూడండి వీడియో. సో ఒకసారి చూడండి. A, B and C begin together to move around the circular stadium and they complete their revolution 42 seconds and 63 seconds and 84 seconds respectively. After how much time will they come together at the starting point? ఏం లేదు, 3 persons ఉన్నారన్నమాట. ఇక్కడ ఏ అనే పర్సన్, బి, సి, ముగ్గురు కలిసి ఒకసారి 42 సెకండ్స్ వెళ్తాడు ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ 63 సెకండ్స్, సి అనే పర్సన్ 84 సెకండ్స్. ఏమంటున్నాడు? ఆఫ్టర్ హౌ మచ్ టైం విల్ దే కమ్ టుగెదర్ అట్ ద స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింటుంది అనుకోండి, ఇక్కడ నుంచి పరిగెత్తారనుకోండి వాళ్ళు, మరి ఇక్కడికే ఎన్ని సెకండ్స్ తర్వాత కలుస్తారు అనేది అక్కడ మీనింగ్. చూడండి, ఏ, బి మరియు సి కలిపి వృత్తాకార స్టేడియం చుట్టూ తిరగడం ప్రారంభిస్తారు మరియు వారు వరుసగా 42, 63 అండ్ 84 సెకండ్లలో తమ భ్రమణాలను పూర్తి చేస్తారు. ఎంత సమయం తర్వాత వారు ప్రారంభంలో కలిసి వస్తారు అంటే అక్కడికే మళ్ళీ రిపిటేషన్ ఎక్కడ వస్తారండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి గ్రూప్ డి ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంది. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ మాత్రమే, నేను ఇక్కడ చెప్పకూడదు, మీరే ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా సో డైరెక్ట్గా ఎల్సిఎం కనుక్కుందాం. 42, 63, 84. ఎల్సిఎం కనుక్కుంటే ఏమవుతుంది? ఫస్ట్ 2తో చెక్ చేద్దాం. సో 221 జా 63 పోదు కాబట్టి అట్లే పెట్టేద్దాం. నెక్స్ట్ 24 జా 2 జా. నెక్స్ట్ 7తో చూద్దాం. 7 3 జా 7 9 జా 7 6 జా 42. నెక్స్ట్ 3తో చెక్ చేద్దాం. 3 1 జా 3 3 జా 3 2 జా. ఇంకేమైనా వెళ్తుందా అంటే వెళ్ళదు. సో ఒకసారి చూడండి, లీస్ట్ నెంబర్ ఏమి ఎల్సిఎం రాయాలంటే ఫస్ట్ లీస్ట్ నెంబర్ 2, సెకండ్ లీస్ట్ నెంబర్ 3 ఎన్ని టైమ్స్ ఉంది? 2 స్క్వేర్. 3 అనేది 2 టైమ్స్ ఉంది, 3 స్క్వేర్. నెక్స్ట్ 7. సో 2 స్క్వేర్ అంటే ఎంత? ఇక్కడ చూడండి ఎంత వస్తుంది మనకి, ఇక్కడ రాస్తాను చూడండి. 4 × 9 × 7 అంటే 63 × 4. సో 240 + 12 252. సో ఆన్సర్ వచ్చి 252 సెకండ్స్. ఎంత? 252 సెకండ్స్. ఓకేనా అండి? నెక్స్ట్ వన్ చూడండి. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇది గ్రూప్ డి ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. ఇన్ అన్ ఎలక్షన్ క్యాండిడేట్స్ ఏ గాట్ 75% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్. ఈ 15% ఆఫ్ టోటల్ ఓట్స్ వేర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఈజ్ 5,60,000. 5,60,000. Then the number of valid votes polled in a favor of A. ఒక ఎన్నికల్లో అభ్యర్థి ఏ మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 75% పొందారు. మొత్తం ఓట్లలో 15% చెల్లనివిగా ప్రకటించబడింది. మొత్తం ఓట్ల సంఖ్య 5,60,000 అయితే అప్పుడు అనుకూలంగా పోలైన చెల్లుబాటు అయ్యే ఓట్ల సంఖ్య ఏ ఎంత? ఇప్పుడు ఏకి ఫేవర్గా పడిన ఓట్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఓట్స్ ఎన్ని? టోటల్ ఓట్స్, వ్యాలిడ్ ఓట్స్ కావాలి కదా. ఎవరికి వ్యాలిడ్ ఓట్స్? ఇప్పుడు చూడండి, ఇన్ ఎలక్షన్ క్యాండిడేట్ ఏ గాట్ 75% టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అంటే ఇక్కడ 15% ఇన్వాలిడ్ అంటున్నాడు. ఎంత అంటున్నాడు? 15% ఇన్వాలిడ్. డైరెక్ట్గా చెప్పేసినాడు కదా. ఈ 15% దీంట్లోనే కదా ఉండేది. ఇప్పుడు చూడండి, సో టోటల్ ఓట్స్ ఎన్ని ఇక్కడ ఇచ్చిండేది? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత? 56,000 అంటే 5,60,000. టోటల్ ఓట్స్ ఎంత? 5,60,000. దీంట్లో ఇన్వాలిడ్ ఎంత? 15%. సో సింపుల్ పాయింట్ చెప్తాను.
100%లో 15% పోతే ఎంతొస్తుంది? 85%. ఈ 85% ఎందుకు తీసుకున్నాం సార్ అంటే, ఇక్కడ టోటల్ 100%లో మనకి వాలిడ్ ఓట్స్ 100% కదా! అంటే టోటల్ ఓట్స్‌లో. దీంట్లో ఇన్వాలిడ్ ఉంటాయి, వాలిడ్ ఉంటాయి. సో, మనకి ఇన్వాలిడ్ తెలుసు. సో, రిమైనింగ్ మైనస్ చేస్తే వాలిడే కదా! సో, ఇది గుర్తుపెట్టుకోండి. సో, 5,60,000 ఇంటూ 85 డివైడెడ్ బై 100 అంతేనా? నెక్స్ట్ ఇంటూ 75% ఎంత? టోటల్ వాలిడ్ ఓట్స్ కదా! ఏకి ఫేవర్‌గా ఉండేది 75/100. సో, 2 జీరోస్, 2 జీరోస్ క్యాన్సెల్. సో, 5,600 ఇంటూ 85 75/100 అంటే 25 3 జా 25 4 జా అంటే 3 డివైడెడ్ బై 4. సో, 4 1 జా 4 14 జా సో, 1400. 85 ఇంటూ 3 ఎంత అవుతుంది చూడండి. 240 ప్లస్ 15 240 ప్లస్ 15 255 ఇంటూ 1400. 255 ఇంటూ 14 చూద్దాం. 255 ఇంటూ 14 అంటే 10 ప్లస్ 4 రాసుకుందాం. 2 జీరోస్ అలాగే పెట్టేసుకుందాం. సో, 255 అంటే 2550 ప్లస్ 250 ఇంటూ 4 ఎంత అవుతుంది? 1000. 1000 ప్లస్ 20 1020. 1020. 2 జీరోస్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు అడిషన్ చేస్తే 3000 చూడండి ఎంత అవుతుంది? ఇక్కడే చూడండి. 0 సో, 0 వేసేద్దాం. 5 ప్లస్ 2 7 నెక్స్ట్ 5 ప్లస్ 0 5 నెక్స్ట్ 3,57,000 ఆన్సర్. 3,57,000 ఆన్సర్. ఆప్షన్ నంబర్ బి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్ సీలింగ్ ప్రైస్ ప్రోడక్ట్ అట్ 360 షాప్కీపర్స్ ఏ లాస్ 10%. ఫైండ్ ద సీలింగ్ ప్రైస్ అట్ విచ్ హీ మేక్స్ ఏ ప్రాఫిట్ 30%. ఒక వస్తువును 360కి అమ్మినప్పుడు దుకాణదారుడు 10% నష్టపోతాడంట. అతను 30% లాభం పొందే అమ్మకపు ధరను కనుగొనండి. అంటే ఎస్పీ ఇచ్చాడు మనకి. సీలింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 360 రూపీస్ ఇచ్చాడు. ఇది అమ్మడం ద్వారా ఇక్కడ చూడండి లాస్ ఎంత వచ్చిందంట? 10% లాస్ అంటే 100 మైనస్ 10 డివైడెడ్ బై 100 అంటే 90 డివైడెడ్ బై 100. 90 డివైడెడ్ బై 100. సో, ఇక్కడ 10 క్యాన్సిల్ చేద్దాం. 9 డివైడెడ్ బై 100. 9 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 360. ఇక్కడ ఎస్పీ కదా! అంటే 9 4 జా 30 అంటే 940 జా 360. నెక్స్ట్ 1040 జా 400. సో, ఇక్కడ ఎస్పీ వచ్చింది. అంటే ఇక్కడ ఎస్పీ ఇక్కడ సిపి. సిపి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 400. నెక్స్ట్ సీలింగ్ ప్రైస్ ఎంత పర్సెంట్ అమ్మినాడంట? 30% అమ్మినాడు. అంటే సీలింగ్ ప్రైస్ కావాలా మనకి. 130 డివైడెడ్ బై 100. సో, 2 జీరోస్, 2 జీరోస్ క్యాన్సిల్. 13 4 జా 52. పక్కన 0 ఉంది కాబట్టి 520. ఆప్షన్ నంబర్ సి. ఆప్షన్ నంబర్ సి చూడండి. నెక్స్ట్ వన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 ఫర్ 6 months. 6 months at the rate of 5 paisa per rupee per month. అట్ ద రేట్ ఆఫ్ 5 పైసా పర్ రూపీ పర్ మంత్. చూడండి ఒకసారి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 10,000. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 months అన్నాడు. 6 months అట్ ద రేట్ ఆఫ్ 5 పైసా పర్ రూపీ పర్ మంత్ అన్నాడు. ఇక్కడ చూస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 6%గా తీసుకోవాలా. ఓకే. నెక్స్ట్ టైం వచ్చి 5 పైసా అన్నాడు అనమాట. ఇది చూసుకోండి. పీటీఆర్ బై 100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 పైసా. ఇక్కడ టైం వచ్చి 6% తీసుకోవాలా. టైం ఎంత తీసుకోవాలా? 6%. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. సో, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ డివైడెడ్ బై 100 అంటే 10,000 ఇంటూ 6 ఇంటూ 5 డివైడెడ్ బై 100. వాడే చెప్పాడు కదా పర్ మంత్ అని. సో, 2 జీరోస్, 2 జీరోస్ క్యాన్సల్. 6 5 ఎంత? 30. 30 ఇంటూ 100 ఎంత? 3000. సో, 3000. నెక్స్ట్ వన్ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి చూడండి. వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఆన్ అమౌంట్ ఆఫ్ 16,800 ఇన్ 9 months అట్ ద రేట్ ఆఫ్ 6.14% per annum. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ ప్రిన్సిపల్ అమౌంట్. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక తెలుగులో చెప్దాం.
9 నెలల్లో 16,800 మొత్తంపై సంవత్సరానికి 1/4 వంతు చొప్పున సంపాదించే సాధారణ వడ్డీ ఎంత? సో, ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 16,800 time is equal to 9 divided by per month. So, in a year, total number of month is 12. So, 9 divided by 12. So, nothing but 3 divided by 4. 3 3 ja, 3 4 ja. Simple. Next, rate of interest 6 1/4. 6 plus 1/4. 25 divided by 4. Here 4 6 ja 24 plus 1 25 divided by 4 rate of interest. So, simple interest is equal to PTR divided by 100. So, here 16,800 into 3 divided by 4 into 100 into 25 divided by 4. Simple. So, 2 zeros cancel here. So, 2 zeros cancel చూడండి. 4 1 ja, 4 4 ja, 4 2 ja. So, 75 into 3 is 25 ja, 75. 75 into 42. 75 into 42. Simple. So, 150. నెక్స్ట్ 300 డబల్ కదా. సో 3150 డివైడెడ్ బై 4 ఇక్కడ 4 కూడా ఉంది. సో 3150 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 31504. సో 3 7 28 28. ఓకే. సో 30 ఇక్కడ 35 8 ja 32. నెక్స్ట్ 7 ja 28. సో 0.50 3787.50. ఓకే. ఈ ఫ్రీ పీడిఎఫ్ కావాలనుకుంటే వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. ఒక్క రీజనింగ్ అర్థమెటిక్గా కావచ్చు, రీజనింగ్ నెక్స్ట్ అవేర్నెస్ జీకే కూడా చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా అండి. వీడియో లెంత్ పెంచట్లేదు. చాలామంది 10 to 12 minutes లోపల కంప్లీట్ అయిపోతుంది మన వీడియో. ఓకే. థ్యాంక్ యూ.